నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 4 కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చి సంవత్సరం అవుతుంది. మరి అసలు ఆ రోజు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? ప్రతి ఆంధ్రుడు కూడా ఏమనుకున్నాడు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకున్నారా? సందిగ్ధంలో ఉన్నారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. జూన్ 4 చాలా ఉత్కంఠమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు సార్. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ళు కూడా కొందరేమో మాకు ఇలాంటి పరిపాలన వద్దు అనుకున్నారు అని కొందరు అంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పి కొందరు ధీమా వ్యక్తం చేస్తూ ఆ రోజు మొత్తం ఏ విధంగా సాగిందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంగా ఒక కార్యక్రమం చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి దినంగా చేసుకోవాలి. అంటే మీకు కాంట్రవర్సీ ఏంటంటే వాళ్ళ వ్యక్తుల అభిప్రాయాలను బట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కానీ దాన్ని నిరసన వ్యక్తం చేయడం కానీ చేస్తారు. అయితే జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడిన, మే 13వ తారీఖు ఎలక్షన్ జరిగిన ఆ మధ్య ఉన్న కాలంలో రకరకాల అభిప్రాయాలు, రకరకాల సర్వేలు, రకరకాల ప్రిడిక్షన్స్ ఎవరికాళ్ళు ధీమాగా చెప్పారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే మరింత ధీమాగా చెప్పాడు. వైనాట్ 175 అని, లేదా ఆరామస్థానం వాళ్ళు కూడా ఒక రోజు 2 రోజుల ముందు ఫలితాల ముందు వాళ్ళే వచ్చేస్తున్నారండి. ఇలా రకరకాల బెంబిలెత్తిచ్చేశారు జనాలు. సిద్ధం సభలని, వైనాట్ 175, వైనాట్ కుప్పం అని, ఇలా రకరకాలుగా జనాలని వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళకి ప్రజల ఆదరణ ఎంత ఉందో తెలియదు కానీ ప్రజలను మాత్రం గుండెలు గుబేలమనిలా చేశారు. అందులో విజయవంతం అయ్యారు. అలాంటి వాళ్ళు ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వలేదు. మేమని ఎలా చెప్పాము? నేను దాదాపు 2-3 ఏళ్ళ ముందు నుంచి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి డిజాస్టర్, గోయింగ్ టు బి డిజాస్టర్. అతని సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ అంటే 2 ఏళ్లలోనే అతని బొమ్మ తెలిసిపోయింది. ఇంటర్వెల్కే సినిమా ట్రిపుల్ డిజాస్టర్ అని తెలిసిన తర్వాత మామూలుగా మనం ఏదైనా సినిమాకి వెళ్ళామనుకో, బాగోలేదనుకో, తలుపుడు వచ్చేస్తుంది అనుకో, బయటకు పోతాం. బయటకు వెళ్ళకుండా తలుపులు వేస్తే ఏం చేస్తాం? ఇంటర్వెల్ కూడా లేకుండా తలుపులు వేసేసి కాఫీ టీలు కూడా వెళ్ళనివ్వలేదు అనుకో, చచ్చినట్టు చూస్తాం చివరి వరకు అని. అలాగే 5 ఏళ్ళు భరించారు జనం. కారణం ఏంటి? అతను 151 సీట్లు చందంగా అతను గెలిపించినప్పుడు చక్కగా పరిపాలన చేసుకోకుండా, అంతకుముందు వాళ్ళ నాన్న పరిపాలన చూసాడు, చంద్రబాబు గారు పరిపాలన చూసాడు. వాళ్ళ నాన్న పరిపాలనలో లోపాలని, వాళ్ళ నాన్న పరిపాలనలో మంచి పేరు వచ్చిన విషయాలని, వాళ్ళ నాన్న పరిపాలనలో మంచి పేరు వచ్చింది ఏంటి? ఆరోగ్యశ్రీ అలాంటి పెట్టాడు, వ్యవసాయదారులకి ఏదో చేసాడని చేయపని అనుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేటప్పటికి కళ్ళ ముందు కనిపిస్తుంది కొంత అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావటం, డెవలప్మెంటు. అది జనాల్లో ఆయన మంచి పేరు తెచ్చింది. అవి తీసుకోవాలి. వాళ్ళిద్దరిలో తీసుకుని, వాళ్ళిద్దరు మిత్రులు కదా, అవి తీసుకుని చంద్రబాబు నాయుడు గారి తోటి మంచి సఖ్యతగా ఉండి ప్రజలకి రాజకీయంగా పోరాడినా మీ అనుభవం నాకు కావాలి, మీ సహకారం కావాలి, ఎలాంటివి చేసుంటే అతను మంచి పేరు వచ్చేది, అనుభవం కూడా వచ్చేది. తర్వాత పరిపాలన కూడా బాగా చేస్తున్నట్టురా, మనం తప్పు చేయలేదు, మనం ఓట్లు వేసి అని అనుకుంటున్నారు జనం. ఇవన్నీ మానేసి ద్వేషం, అసూయ, అసలు విషం కక్కడం, ఈ అంతకుముందు ఏదైతే చేసాడో అధికారంలో రావడం అదే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఒక కులాన్ని టార్గెట్ చేయటం, రాజధాని 3 రాజధానులు అంటాం, రాజధాని ప్రాంతాన్ని అకారణంగా ద్వేషించాడు. అతనే చెప్పాడు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉండాలి, ఇక్కడ ఇంకా డెవలప్ చేయాలి, మంచి పేరు, గ్రోత్ ఇంజిన్, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అతను మరి ఎందుకు టర్న్ తీసుకున్నాడో తెలియదు. తర్వాత విధ్వంసం, ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు నిర్మించాడు, దాని నష్టమే ఉంది, కూలగొట్టాడు. జనాలందరికీ హతాశలయ్యారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, క్యాస్ట్ని పదే టార్గెట్ చేయటం. అతను నాకు అప్పుడే అనిపించింది ఇటు పని అయిపోద్దురా అని. ఎందుకంటే తొలినాళ్లలో ప్రజలందరిలోనూ అతని వ్యతిరేకత రాలేదు. కానీ నాకేమనిపించింది, కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు 2004 నుంచి 2014 అంటే 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి, టీఆర్ఎస్ కేసీఆర్ గారు, లక్ష్మీ పార్వతి, కమ్యూనిస్టులు, బీజేపీ, ఇక ఎవడైతే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలోనే, కాంగ్రెస్, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేవారు. తెలంగాణ ఉద్యమం వచ్చినా మా తెలంగాణ కావాలనకుండా చంద్రబాబు గారిని టార్గెట్ చేసేవారు. లేకపోతే రైతుల సమస్య వస్తే రైతులు మేము ఏం చేస్తున్నామో చెప్పకుండా చంద్రబాబు గారిని టార్గెట్ చేసేవారు. ప్రతి దానికి చంద్రబాబు గారిని టార్గెట్ చేశారు. మధ్యలో లక్ష్మీ భారతులు అటు వస్తారు, వాళ్ళు టార్గెట్ చేయటం. వీళ్ళ స్వపక్షంలో వాళ్ళు కొంతమంది ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఈయన తిడతాం. జనాలకు ఏమనిపించిందంటే అప్పుడు ఈయన అధికారంలో లేడు కదా, ప్రతి ఓడి ఈయన మీద ఎడతాడు అనుకున్నారు. ఇప్పుడు అధికారంలో లేనివాడు అతను తప్పు చేయనప్పుడు
అతను బాధ్యుడు కానప్పుడు మీరు అతను బాధ్యుడిని చేస్తుంటే అసలు ఈ ఆఫీస్కే రాకుండా ఈ ఆఫీసులో పనిచేసేవాడు ఈ ఆఫీసులో కనపడకుండా అతను పని మానేసి మీరు వద్దురా బాబు పక్కన ఉండమన్నారు. ఈ గదులు శుభ్రంగా లేవని అతను అడిగితే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎవడు పని చేస్తున్నాడు ఆడిని అడగాల. జనాలకు అది అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడు కదా, ఆయనే తప్పు చేసాడు, మీరు అందరూ ఆయన మీద ఏడుతున్నారు, మీ చేతిలో అధికారం ఉంది, దేనైనా మీరే బాధ్యులు, మీరు చేయగలిగినప్పుడు చేయకపోవటమే, చేయకుండా చేత కాకుండా ఆయన మీద ఏడవటం అనుకున్నారా? రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఉద్యమ తీవ్రత నేపథ్యంలో కూడా గణనీయమైన ఓట్లు సీట్లు వచ్చినాయి. ఆంధ్రలో అయితే అంగ అధికారం వచ్చింది. అంతకుముందు ఏమైంది? తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ డిపాజిట్లు కోల్పోయింది టీడీపీ. వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2009 నుంచి 14 వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. అసలు అది ఆ పార్టీ చరిత్రలో ఎప్పటికీ అప్పటి వరకు జరగని సంఘటనలే. దాంతో పార్టీ పని అయిపోయిందేమో అని ఆందోళన కూడా చెందారు కొంతమంది. ఆ ఆందోళనతో పార్టీ వదిలేసిపోయారు కొంతమంది. అలాంటిది అక్కడ అధికారం, ఇక్కడ సీట్లు ఓట్లు కూడా వచ్చినాయి. అంటే ఎంత బలమైన పార్టీ ఆ పార్టీ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 1, 2 ప్రజలు ఆలోచిస్తారు. మరి 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నాన్న చచ్చిపోయిన సానుభూతి కానీ అయ్యో పాపం జైలుకి వెళ్ళి వచ్చాడని ఇది కానీ అతనికి ఏం లేదు. మరి అవన్నీ ఉంటే 2014 గెలవాల్సిందే కదా అతను. కానీ అతను ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి మరీ డిజాస్టర్ అయిపోయాడు. 2017 నంద్యాల ఎన్నికలు, కాకినాడ మున్సిపాలిటీ జరిగినప్పుడు కూడా అతని పరిస్థితి ఏం బాగోలేదు. తర్వాత అతను స్ట్రాటజీ మార్చుకున్నాడు. దాడి పెంచాడు. కులం మీద దాడి, ప్రాంతం మీద దాడి, వ్యక్తుల మీద అసత్య ప్రచారాలు, ఒక మనుషులను పెట్టుకుని స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ దారుణంగా ప్రచారం చేశాడు. దానిని సమర్థవంతంగా ఎదుర్కోలేదు. రైలు దహనం కేసుని వీళ్ళు చల్లారి చప్పగా పిసికి వదిలేయారు. అప్పుడే మక్కిలిగడి తీసేయాలి ఆ కరుణాకర్ రెడ్డి వాళ్ళని. కాపు ఉద్యమకారులు ఎవడో దాంట్లో లేడు. ఆ కాపు యువత ఎవడో ఆ పని చేయలేదు. నిర్గాంతపోయారు వాళ్ళు, ఇదేట్లా మొబైల్గా అయిపోయిందని. దీన్ని ఎవడైతే ప్రేరేపించాడో వాళ్ళని పట్టు కుమ్మేయాల ప్రభుత్వం అక్కడ ఆలోచించారు. దాని ఫలితం 2019లో ఓటమి. వాళ్ళు చేసిన పనులన్నీ పోయినాయి. నిజంగా రాష్ట్రాన్ని దారిలో పెట్టారు పాపం. అన్నీ పోయినాయి. తిరిగి చెడ్డ పేరు వచ్చింది దీనికి. జగన్మోహన్ రెడ్డికి అంత వచ్చిన తర్వాత అతను వీళ్ళని మడతలు పెట్టేశాడు. అప్పుడు అనిపించింది జగన్మోహన్ రెడ్డి తన దారి మారి వెళ్తున్నాడు, ఇతను డిజాస్టర్ తప్పదు. చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఇతను చేసి ప్రతి నిర్ణయం వెనక చంద్రబాబు గారిని గుర్తు చేసుకుంటారు అనుకున్నాను. ప్రజావేదిక కూల్చాడు. వెంటనే చంద్రబాబు గారు అందరూ ఏం చేసి కూడా గుర్తుకొస్తారు. దర్బార్లు అడిగి పెట్టి వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వటం, వాళ్ళందరూ కలుసుకోవడం చేసేవాడు. 3 రాజధానులు అన్నాడు. ఏమయ్యాడ్రా బాబు, రాష్ట్రానికి రాజధాని కావాలనుకున్నాడు. భూమి ఒక్క లాఠీ విరగకుండా, ఒక రక్తపు చుక్క కారకుండా అన్ని వేల ఎకరాల భూమి సమీకరించి సేకరించి రాష్ట్రానికి ఏదైనా ఆత్మగౌరవాన్ని మంచి పేరు తేవాలనుకున్నాడు. ఈడేట్రా ముదనష్టపు ముండా కొడుకు అనుకున్నారు జనం. మద్యం పాలసీ అది ఇష్టమైనట్టు దోసేసి నకిలీ నాసిరకం మద్యం, కల్తీ మద్యం, విషాన్ని పంచిపెడుతుంటే ఇదేట్రా బాబు, ఆయన నయం కదరా బాబు. వెంటనే నీకు ప్రతి చర్యతోటే ఆయన గుర్తుకొత్తం మొదలెట్టాడు. అరాచకాలు, దుర్మార్గాలు, ఆడపిల్లలు రేపులు, చంపడాలు, పిచ్చి నిర్ణయాలు, తలా తోకలేని విషయాలు, ఇవన్నీ ఏది చేసినా చంద్రబాబు గారు గుర్తుకొచ్చాడు. దాని పరాకాష్ట ఏంటంటే అరాచకం ఎక్కువైపోయి చంద్రబాబు గారిని అరెస్ట్ కూడా చేసాడు. అడ్డగోలుగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏం తప్పు చేయడం బాబుని. అప్పటి వరకు ఆయన మీద లేని ప్రేమ పాలు పొంగినట్టు పొంగిపోయిన జనాలందరికన్నా. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఒకటి స్పష్టమైనది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోసం నీ కోసం నేను చచ్చిపోతాను అనేవాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నీ కోసం నేను చచ్చిపోతాను అనేవాళ్ళు లేరు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. చచ్చిపోవాలని కోరుకోమను, కానీ జగన్మోహన్ రెడ్డి ఎదవన్నారు, ఎదవ, దొంగోడు, చైన్ స్నాచరు, రౌడీ షీటర్ అయినా సరే వాడి పట్ల జగన్మోహన్ రెడ్డి వాడిని వెనకేసుకొస్తాడు, వాడికి అవకాశం ఇస్తాడు. వాళ్ళ పార్టీలు ఈ మధ్యకాలంలో ఇచ్చిన పదవులు చూడందరూ. కళ్ళం హరికృష్ణారెడ్డి అంటే వాడు అనంతపురాలు కట్టేయాలి, పెద్ద రౌడీ తొడలు కొట్టి రకరకాల విన్యాసాలు చేసాడు. అతనికి ఏదో పదవి ఇచ్చాడు. అక్కడ నర్సీపట్నం దగ్గర ఎవడో రౌడీ షీటర్ దొంగూడు అంట, 10-20 కేసులు ఉన్నాయి, అతనికి పదవి ఇచ్చాడు. చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినోడు ఎమ్మెల్సీ తన పక్కన కూర్చోబెట్టి ఇలాంటివి చేస్తాడు. వాళ్ళకి ఏమని ఆటి తోటలు అవి తగలబెట్టేసి ఇష్టమైనట్టు చేసినట్టు ఎంపీ చేసాడు. వాళ్ళకి జీవితంలో వాళ్ళు పొందలేనిది పొందేసినప్పుడు
కర్ణుడు కూడా వాళ్ళ తప్పు కూడా కాదు అది. కర్ణుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అతన్ని నీ క్షాత్ర విద్యే కానీ క్షాత్ర విద్య కాదు అని చెప్పేసి వాళ్ళు వీరత్వాన్ని శౌర్యాన్ని నిరూపించుకుంటామే కానీ కుల పరీక్ష కాదని దుర్యోధనుడు ఏం చేస్తాడు, కర్ణుడిని తిరస్కరిస్తే అతనికి అవకాశం ఇచ్చి అప్పటికప్పుడు అంగరాజ్యం పట్టాభిషేకం చేస్తాడు. మరి అతనికి అంత విశ్వాసంగా అధర్మం వైపు పోరాడతాడు అతను. నిజంగా కర్ణుడు చాలా ధర్మాత్ముడు, దానకర్ణుడు, కానీ అతను అధర్మం వైపు నిలబడి పోరాడాల్సి వచ్చింది. ఏంటి అతను తను చేసిన మేలుకి. వీళ్ళు అంతే, మరి ఏమో మనం దొంగోళ్ళు గట్ట మన ఇంట్లో వాళ్ళు అసహించుకుంటారు మనల్ని జగనన్న ఏడుపు మొహం వేసుకుని అన్నా కానీ మనం బాగానే దగ్గర తీర్చుకుంటున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ప్రేమ ఎక్కువైపోద్ది వాళ్ళకి. అన్న కోసం మనం ఏమైనా చేసేయాలనుకుంటాను. చంద్రబాబు గారు ఏం చేస్తారు, నువ్వు చాలా శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా స్నానం చేయాలి, తల శుభ్రంగా దూకోవాలి, తల నూనె పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, బూట్లే పాలిష్ చేసుకుని రావాలి, బాగా చదువుకోవాలి, బాగా పని చేయాలి అంటాడు. అవన్నీ నచ్చుతాయి ఎవరికన్నా? ఇది మంచిది. అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళతో చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అలాగే అనుకోండి, దొంగోడా అయితే అని ముందు తీసుకురండి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు బాగా చదువుకున్నాడా, ఓ ఫోటో కావాలి సార్ అంటే నువ్వు రా అంటాడు. ఇక్కడ అలాగే నేను దొంగండి 10 మంది చంపేసారు అన్నాడు, నువ్వు వచ్చారా బాబు అని పక్కన నా మీద ఎక్కే అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితి చూసిన తర్వాత ప్రజల్లో చంద్రబాబు గారు కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంటారు బాబు, ఈయనైతే బాగుంటుంది, అభివృద్ధి చేస్తాడు, పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి ఆలోచన ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి ఈ వేధింపులు చూసిన తర్వాత బాబోయ్ ఇంక ఈయనే ఉండాలనుకున్నారు జనం. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్కన బీజేపీ వాళ్ళేమో ఈ దుర్మార్గుల దృష్టిలో అందరినీ అడ్డాలు లేకుండా తీశారు. దాంతో భయంకర, నేను ఖచ్చితంగా ఇదే రిజల్ట్ అతనికి సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పేవాడిని ఛానల్స్. ఎలక్షన్ అయిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ తప్ప వీళ్ళందరూ పారిపోతారని కూడా చెప్పాను. అదే జరుగుతుంది. మనం కూడా జ్యోతిష్కం ఆఫీస్ పెట్టుకోవచ్చు గ్యారంటీగా. మంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఏదో నడుస్తుండే కింద వాణి జ్యోతిష్యాలయం మీరు అందరూ వచ్చి రండి అని చెప్పేసి కింద అడ్వర్టైజ్మెంట్లు అలా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. కానీ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం లోపల ఏం చేసిందంటే ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అది ఖచ్చితంగా ప్రజలకి కోరుకున్న దానికి ఆశించిన దానికి వాళ్ళు చేయగలిగిన దానికన్నా మించి చేశారు. చాలామందికి అర్థం అవ్వట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు ఉద్ధరించాడు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 64 లక్షల మంది పెన్షనర్లు ఉంటే 64 లక్షల కుటుంబాలు అనుకో, వాళ్ళకి 2000 నుంచి జగన్మోహన్ రెడ్డి 3000 చేయడానికి 5 ఏళ్ళు పడితే ఈయన 3000 నుంచి 4000 చేసి ఈ సంవత్సరం అంటే 12 నెలల్లో ఒక 3 నెలల ముందు నుంచి ఇస్తానంటే 15,000 అంటే 64 లక్షల కుటుంబాలకి 15,000 చొప్పున ఇచ్చాడు ఈ సంవత్సరంలో. దీన్ని చెప్పడం చేరట్లేదు ఈ దద్దమ్మలకి. రోజు మైకెట్టి చెప్పేస్తూ ఉండాలి. చెప్పిందే చెప్పాలి, చెప్పాలి మేము మనం చెప్పాం కదా అనుకుంటాం, మళ్ళీ చెప్పాలా కదా. మరి చూడు ఇంటి కుటుంబానికి 15,000 జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు కుటుంబానికి, అమ్మఒడికి కానీ దేనికని. అంటే ఆ పెన్షన్ పాత పెన్షన్ అలా ఉంచాయి, కొత్తగా వీళ్ళు ఇచ్చింది అంతకన్నా ఏంటి. రేపు మాపు తల్లికి వందనం కూడా ఇచ్చేస్తారు కదా. రైతు భరోసాది ఇంకా ఈయనని వాళ్ళే ఉంటారు. అంటే ఈ సంవత్సరంలో సంక్షేమంగానే అభివృద్ధి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. లోకేష్ గారు డిఎస్సి అది అక్కడ చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి. అసలు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ప్రతిదానికి ఎవడడిగితే దాన్ని చేయక్కర్లేదు. కొన్ని సమస్యలను జాగ్రత్తగా ఏం లేదు, ఎవరికన్నా కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ పార్టీలో నాయకులు కొంతమంది డిస్టర్బెన్స్ ఉంటుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు లేకపోతే అగ్రనాయకత్వం తప్పుల వల్ల టీడీపీ ఎప్పుడు ఓడిపోలేదు, వాళ్ళ కింద నాయకత్వం తప్పుల వల్ల ఓడిపోయారు. మరి అగ్రనాయకత్వం తప్పే అవుతుంది, ఎందుకంటే కింద నాయకులు నువ్వు సరిగ్గా లైన్లో పెట్టకపోతే నీదే తప్పు అవుద్ది. కాబట్టి ఈసారైనా ప్రతి మండలానికి ఒకళ్ళనో ఇద్దరినో పెట్టుకుని జాగ్రత్తగా కొంచెం పార్టీ లాయల్టీ ఉన్న వాళ్ళని, పూర్వం నుంచి ఉన్న వాళ్ళని, పార్టీయే పరమావధిగా ఉన్న వాళ్ళని పెట్టుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తుంటే లీడర్లో వాళ్ళు తోకత్తిరిస్తూ ఉండాలి. ఇక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఓడిపోతాడని నేను బలగుద్ది అందుకునే చెప్పాను నేను. ఎందుకంటే ఇతను డిజాస్టరు, ఇతను కావాలి రావాలనుకున్న ప్రతి ఒక్కడిని దూరం చేసుకున్నాడు. పైగా అడ్డగోలుగా అబద్ధాలు మన కళ్ళ ముందు తెలుస్తున్నా కానీ పచ్చి అబద్ధం. పైగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాడుతుంటే డోకు వచ్చేసింది. ఆడు ఓడిపోతామని తెలిసినా మా ఓట్లు కాదు, వాళ్ళు మా వాళ్ళు కాదు, ఇలాంటి మాటలు అంటే కళ్ళ ముందు తెలిసిపోతుంది. ఆ ఉద్యోగ సంఘ నాయకులు దీన్ని ఇంత పొట్ట ఉండేది ఒకటికి, అతను ఇలా 2 చేతులతో ఉద్దేశం గట్ట అని చెప్పాడు.
అంటే మీరు ఏం తప్పు చేయటం పాపం చంద్రబాబు 2 చేతులతో గుద్దేయటానికి మీరని ఉండదా 43% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ ట్రైన్ వేసి టీఏడిఏలు ఇచ్చేసి మీ అందరికీ ఇల్లు కట్టించేసి అని చేస్తున్న వాడికి మీరు ఇంత మోసం చేస్తారా, మీ పని పడతా ఉండని చెప్పి జనం రివర్స్ అవుతారు. పైగా సిపిఎస్ రద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేసాడు. మద్యపాన నిషేధం అని చెప్పేసి దాన్ని ఊసేత్తకుండా దాంట్లో డబ్బులు తెప్పేయడానికి చూశాడు. అన్నాళ్ళకన్నా దరిద్రం ఏంటంటే సర్వే రాళ్ళ మీద తన ఫోటో ఏం చేసుకున్నాడ. చిచ్చి పొద్దున్నే ఏంటారు బాబు, కుక్కలు కూడా మేము పోయివ్వండి ఇక్కడ ఎన్నో వచ్చాను పోయినాయి. సర్వే రాళ్ళు ఉంటాయి కదా, కుక్కలు ఏంటంటే రాయి కానీ స్తంభం కానీ కనపడితే ఇమీడియట్గా ఫస్ట్ చేసి పోయినటువంటి కాల్ ఎత్తేస్తాయి. ఇతను ఫోటో చూడగానే ఆగిపోయేది వాటికి. ఊరు బాబు ఇక్కడ వద్దని చెప్పి ఆటల్లో అవి మాట్లాడుకుని పోయి ఇవన్నీ మన కళ్ళ ముందు రోజు తెలిసిదే. అది కాకుండా బోనస్గా అరాచకం, పోలీసులు దుర్మార్గం, వాళ్ళని కొట్టేసి పోలీసు వాళ్ళంకలు దాక్కోవడం, భూదోపిడి, అవినీతి, ఎక్కడ దొరుకుతాడు దుబ్బేటాలు, బహిరంగంగా వాళ్ళు బరి తెగించి మాట్లాడతారు, భూత పంచాంగాలు. ఇవన్నీ చూసిన తర్వాత సర్వే వాళ్ళైనా లేకపోతే ఈ ప్రొడిక్షన్ చేసేవాడైనా అన్నం తినేవాడు బుద్ధి జ్ఞానం అని కదా బుర్రలో గుజ్జున్నవాడికి అది సింగిల్ డిజిట్ దాటి అలా వస్తుందని ఎలాగనుకుంటాడో. వాళ్ళు బుద్ధి లేక అన్నారు. వాళ్ళకు గుడ్డి నమ్మకం. జనాలు ఏడుపు ముఖం చూస్తే మళ్ళీ ఓట్లు వేస్తారనుకున్నారు. ఆ గులకరాయి డ్రామాలు ఇవన్నీ బాగా రక్తి కట్టలేదంటే నాటకాలు వేసాడు మళ్ళీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.